నా పేరు ఏడుకొండల్, సూర్యాపేట డిస్టిక్. మా వైఫ్ అనుష కడుపులో కొంచెం పెయిన్గా ఉండటం, పెయిన్ లేకుండా ఉబ్బినట్టు అనిపించడం వల్ల హాస్పిటల్కి పోయినాం. హాస్పిటల్కి పోయి స్కానింగ్ తీపిస్తే కడుపులో కంతి ఉందని చెప్పారు. కంతి ఉందని చెప్పడంతో మాకు భయం వేసింది. ఏం చేయాలో మాకు ఏం అర్థం కాలేదు. ఒక డాక్టర్, మాకు తెలిసిన డాక్టర్తో ఇక్కడ యశోద హాస్పిటల్ షేక్ సలీం సార్ని కన్సల్ట్ అయిన తర్వాత ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన 5 డేస్కి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత కూడా మేము సార్తో కన్సల్ట్ అయ్యేవాళ్ళం. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కాల్ చేసి మాట్లాడేవాళ్ళం. సార్ మంచిగా కాల్ చేయగానే ఎంపడి ఎత్తి చెప్పేవా, ఏం కాదమ్మా అట్లే ఉంటుంది, ఏమన్నా చాలా ఇబ్బంది అనిపిస్తే వచ్చి నా కాడ రావని కాల్ మాట్లాడేవారు. చాలా మంచిగా మాట్లాడేవారు సారు. థ్యాంక్ యూ యశోద హాస్పిటల్, థ్యాంక్ యూ షేక్ సలీం సార్, థ్యాంక్ యూ సార్. Good morning everyone. I am Dr. Shaik Saleem, Consultant Surgical Oncologist, Yashoda Hospitals, Malakpet. ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ కేసు డిస్కస్ చేయబోతున్నాను. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఏ యంగ్ గర్ల్ ఆఫ్ 23 years ఏజ్. తను యాక్చువల్గా మ్యారేజ్ అయ్యి 1 month అయింది. షీ వాజ్ మ్యారీడ్ 1 month బ్యాక్. తనకి చిన్న పెయిన్ అబ్డామిన్ వస్తుందని లోకల్ డాక్టర్కి వెళ్ళింది. షీ ఈజ్ ఫ్రమ్ ద నియర్ బై ప్లేస్ కాల్డ్ నల్గొండ డిస్ట్రిక్ట్. లోకల్ డాక్టర్కి వెళ్తే దే హ్యావ్ ఎగ్జామిన్, చూసి ఏదో పొట్టొబ్బరం లాగా ఉంది, సంథింగ్ ఫిషీ అని. దే హ్యావ్ రిటర్న్ ద స్కాన్ ఆఫ్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్. వాళ్ళు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ రాసి ఇమేజింగ్ పంపించారు. అండ్ అన్ఫార్చునేట్లీ స్కాన్లో చాలా పెద్ద సిస్ట్, అంటే అరౌండ్ 20 centimeters పెద్ద ఓవరియన్ సిస్ట్ కనిపించింది. ఇట్ వాజ్ అరైజింగ్ ఫ్రమ్ ద ఓవరీ అండ్ ఇంకో ఓవరీ అండ్ సరిగ్గా కనపడట్లేదు. అండ్ యూట్రస్ క్యాన్ బి సీన్, అంటే యూట్రస్ బాగానే ఉంది, మిగతా అబ్డామిన్ అంతా చూస్తే ఓవరాల్గా నార్మల్గానే ఉంది. అండ్ పేషెంట్ అటెండర్స్ అండ్ పేషెంట్ హస్బెండ్, మ్యారేజ్ లైఫ్ ఆఫ్ 1 month అంతే, అసలు ఏంటి ఇదని కంగారు. దెన్ నాకు కాల్ వచ్చింది, డాక్టర్ ఇలా ఉంది. నేను అప్పుడు సింపుల్ అడ్వైజ్ చేశాను, సెండ్ ఇమేజింగ్ ఆఫ్ సిటీ, అంటే సిటీ అబ్డామిన్ అండ్ పెల్విస్ కాంట్రాస్ట్తో పాటు చేయించండి. దాంతోపాటు కొన్ని ట్యూమర్ మార్కర్స్ అంటాం, అంటే మనకు సస్పీషియస్ ఉంటుంది ఏమన్నా క్యాన్సర్ ఓవరీ ఉందా లేదా, అండాశయం క్యాన్సర్ ఉందా లేదా అని CA-125, AFE, బీటా హెచ్సిజీ అండ్ ఇన్హిబిన్ ఇలాంటివి పంపిస్తాం అనమాట. సో ఇవన్నీ పంపించారు. వితిన్ 1 day దే గాట్ ద రిపోర్ట్. 1 dayలో రిపోర్ట్ వచ్చేసాక, అండ్ it was like a little bit complicated case, so there are many questions. Even the local doctors were like they are not very quite confident, so they have referred me and they have called me that doctor, this is a case so and so what we have discussed and ప్లీజ్ డూ ద నీడ్ఫుల్ అని పంపించారు. ఆ రోజే మార్నింగ్ కాల్ చేశారు. వితిన్ 2 hours పేషెంట్ నా దగ్గరకు వచ్చేసింది. చూస్తే క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తే పేషెంట్ వాజ్ అనీమిక్ మెయిన్గా, అండ్ షీ వాజ్ వెరీ థిన్ బిల్డ్. ఇట్ హ్యాస్ కమ్ అవుట్ టు బి ఏ బిగ్ సిస్ట్. నేను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేశాము ఇక్కడ. అండ్ పేషెంట్తో పాటు పేషెంట్ హస్బెండ్కి, పేషెంట్ వాళ్ళ బ్రదర్కి, పేషెంట్ వాళ్ళ అటెండర్స్కి, అందరికీ. సో వరీ చేయమాకండి, బికాస్ దెర్ ఈజ్ ఏ బిగ్ సిస్ట్ అయితే ఉంది ప్రాబ్లం, బట్ వీ హ్యావ్ టు ప్రొసీడ్ ఫర్దర్. అంటే ముందుకు వెళ్ళకుంటే కానీ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదని మనం అంతా కౌన్సిల్ చేశాము. అండ్ ఈవెన్ ద పేషెంట్ వాజ్ వరీడ్. అనీమిక్ ఉండింది కాబట్టి బ్లడ్ అరేంజ్ చేసుకోమని చెప్పాను సర్జరీ కోసం. అండ్ నెక్స్ట్ డేనే ఐ హ్యావ్ ప్లాన్ ఫర్ సర్జరీ, బికాస్ ఐ డోంట్ వాంట్ టు వెయిట్, బికాస్ చాలా పెద్ద ట్యూమర్, వెయిట్ చేయడం కొద్దీ వేస్ట్. దేర్ ఈజ్ ఏ హై ఛాన్సెస్ ఆఫ్ రప్చర్. ఇట్ ఈజ్ ఏ లైక్ కాంప్లెక్స్ సిస్ట్ అనమాట. సో నెక్స్ట్ డే ప్లాన్ చేశాను. ఐ హ్యావ్ డీటెయిల్ కౌన్సిలింగ్ చేశాము. అండ్ వాళ్ళ ఇంపార్టెంట్ క్వశ్చన్, సార్ సర్జరీకి అయితే వెళ్తున్నారు, అండాశయం ట్యూమర్ అంటున్నారు, సో వాట్ అబౌట్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అండ్ ఫ్యూచర్ చైల్డ్ బేరింగ్ ఏంటి అనేది ఈవెన్ ద పేషెంట్ అడిగారు నన్ను, అండ్ పేషెంట్తో పాటు పేషెంట్ హస్బెండ్, పేషెంట్ అటెండర్స్ అందరూ. బికాస్ ద మెయిన్ కన్సర్న్ అదే కదా, అండాశయం నుంచి వస్తే దాని నుంచి హార్మోన్స్ వస్తాయని, మళ్ళీ పిల్లలు అవ్వరని వాళ్ళకు ఒక మిస్కన్సెప్షన్ ఉండింది. సో అలాంగ్ విత్ అవర్ కౌన్సిలర్ అండ్ ఈవెన్ ద ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్
అందరం కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసాము డీటెయిల్గా. బికాస్ మేము సర్జరీ ఎప్పుడు యూట్రస్ అండ్ ఇంకో ఓవరీ ఏం టచ్ చేయట్లేదు అండ్ వీఆర్ నాట్ టేకింగ్ అవుట్, అంటే అవి కూడా ఏం తీయట్లేదు. ఓన్లీ సిస్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు తీస్తాము, అది తీసి ఫ్రోజన్ పంపిస్తాం. ఫ్రోజన్ సెక్షన్ అంటే మనం ఆపరేషన్లోనే టేబుల్ పై నుంచి ట్యూమర్ తీసి ల్యాబ్ పంపిస్తాం. అది క్యాన్సరా నాన్ క్యాన్సరా అనేది మనకు ఒక ఐడియా, ఒక రిపోర్ట్ వచ్చేస్తుంది. దాన్ని బట్టి మనకు సర్జరీ అక్కడి వరకే ఆపాలన్నా, ఒకవేళ నాన్ క్యాన్సరస్ ఉండింటే సర్జరీ అక్కడే ఆపుతాం, అండ్ ఒకవేళ క్యాన్సర్ ఉందంటే దాంతోపాటు ఇంకా ఏమేమి తీయాలి అనేది మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. సో మనకి ఈ యశోదా హాస్పిటల్స్ మలక్పేట్ అండ్ ఆంకో డిపార్ట్మెంట్ ఇక్కడ ఏంటంటే మనకు ఇలాంటి ట్యూమర్స్ ఏమన్నా వస్తే యంగ్ పేషెంట్స్లో డౌట్ ఉన్న ట్యూమర్స్ వీ హ్యావ్ అంటే ఫ్రోజన్ సెక్షన్ అవైలబిలిటీ ఉంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఈ ఫ్రోజన్ సెక్షన్ వల్ల డెసిషన్ మేకింగ్ అనేది మారిపోతుంది. కొంతమందికి అబ్నార్మల్ కూడా నార్మల్ ఉండొచ్చు, నార్మల్ కూడా అబ్నార్మల్ ఉండొచ్చు. ఒక సర్జరీ అనుకుంటే సర్జరీ ఎక్స్టెండ్ అవ్వచ్చు, ఆర్ సర్జరీ లిమిట్ వరకు కూడా చేయొచ్చు. సో ఈ ఫ్రోజన్ సెక్షన్ అవైలబిలిటీ ఉండడం వల్ల వీ క్యాన్ డూ అంటే జస్టిస్ మనం చేయగలుగుతాం పేషెంట్కి. సో దీని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ డే సర్జరీకి పోస్ట్ చేసాము అండ్ అబ్డామిన్ ఓపెన్ చేసి ఇది ల్యాబ్లో చేయలేము, ఎందుకంటే 20 సెంటీమీటర్స్ ట్యూమర్ చాలా పెద్ద ట్యూమర్, ల్యాబ్లో రాదు అండ్ హై ఛాన్సెస్ ఆఫ్ రప్చర్ అంటే పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కాబట్టి చిన్న ఇన్సిషన్ ఇచ్చి ఓపెన్ చేసాము అండ్ చాలా హ్యూజ్ 20 to 25 సెంటీమీటర్స్ ట్యూమర్ వచ్చింది ఫ్రమ్ ద ఓవరీ. ఒక సైడ్ అండాశయం నుంచి వస్తూ ఉండింది. సో ఎంటైర్ ట్యూమర్ మొత్తం తీసేసాము అండ్ వేరే ఓవరీ అంటే అవతల సైడ్ ఓవరీ ఎలా ఉందో కూడా మనం ఇన్స్పెక్ట్ చేసాము. అది ఇట్ వాస్ నార్మల్, అంటే టోటల్గా నార్మల్ ఉంది ఇంకో సైడ్ ఓవరీ అండ్ ద యూట్రస్ కూడా నార్మల్గానే ఉండింది. అండ్ ఆ ట్యూమర్ తీసి ఫ్రోజన్ సెక్షన్ పంపించాం. ఫ్రోజన్ సెక్షన్లో వితిన్ హాఫ్ అన్ అవర్ మనకు రిపోర్ట్ వచ్చింది. ఏమొచ్చిందంటే ఇట్ ఈస్ ఏ బినైన్ సిస్టిక్ నియోప్లాజమ్ ఆఫ్ ఓవరీ, అంటే క్యాన్సరస్ ట్యూమర్ కాదని మనకు ఫ్రోజన్ సెక్షన్లో రిపోర్ట్ వచ్చింది. సో ఒకసారి క్యాన్సరస్ ట్యూమర్ కాదని వస్తే ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు, గర్భసంచిని ముట్టాల్సిన అవసరం లేదు, ఇంకో ఓరిని ముట్టాల్సిన అవసరం లేదు. సో వీ హ్యావ్ క్లోజ్ అంటే అబ్డామిన్ క్లోజ్ చేసేసి సర్జరీ ఫినిష్ చేసేసి వచ్చాము. అండ్ ఫైనల్ రిపోర్ట్ పేషెంట్ సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ అంతా మంచిగానే ఉంది, మంచి ఫుడ్ తీసుకుంటుంది, టాలరేట్ చేస్తుంది. ఆన్ ద డే 4 డిశ్చార్జ్ చేసేసాము. పేషెంట్ వాస్ ఫైన్. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత మనం పిలిపించాము. 1 వీక్ తర్వాత రిపోర్ట్ చూస్తే ఇట్ వాస్ ద ఫైనల్ రిపోర్ట్. బినైన్ సిస్టిక్ నియోప్లాజమ్ ఆఫ్ ఓవరీ ఉండింది, అంటే క్యాన్సర్ లేదు. ఇట్ వాజ్ ఏ నార్మల్ బినైన్ ట్యూమర్ ఆఫ్ ద ఓవరీ. మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత ఫాలోఅప్కి వచ్చారు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది, సార్ క్యాన్ వి ప్లాన్ ఫర్ కన్సెప్షన్ అండ్ బికాస్ హర్ సైకిల్ హ్యాస్ స్టార్టెడ్ అండ్ షీ ఆస్క్డ్, సార్ ఇంకో ఓవరీ ఉంది కదా, నేను కన్సీవ్ అవుతానా లేదా అని మళ్ళీ కౌన్సిలింగ్ చేసాం ఈవెన్ సర్జరీ తర్వాత దట్ దే క్యాన్ కన్సీవ్ అని అండ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ కన్సెప్షన్. నేను చెప్పాలి ఏంటనుకుంటే ఇలాంటి కేసెస్కి ఫ్రోజన్ సెక్షన్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే అన్ని హాస్పిటల్స్లో ఉండవు, కొన్ని హాస్పిటల్స్లోనే ఉంటుంది. అలాంటిది మనది యశోదా హాస్పిటల్స్ మలక్పేట్ బ్రాంచ్లో ఫ్రోజన్ సెక్షన్ అనే ప్రొసీజర్ మనం చేయగలుగుతాం. దానివల్ల మనం పేషెంట్కి జస్టిస్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.